వెల్కమ్ టు ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ విషర్స్. ఆల్సో ముందుగా సంక్రాంతి స్పెషల్ కింద ఒక వీడియో చేస్తున్నాం. సంక్రాంతి ఈ పాటి తెలిసే ఉంటుంది, టైటిల్ చూసే ఉంటారు. సో ముందుగా అందరికీ తెలుగు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక ఇది హాట్ టాపిక్ కాదు కానీ స్వీట్ టాపిక్. సంక్రాంతి వస్తుంది కాబట్టి వెరైటీగా ఇదివరకు సినిమా కింద కొన్ని చేసాం. ఇక్కడి నుంచి చిరంజీవిది, బాలకృష్ణ, అఖండ, ఇలా కొన్ని సినిమాల మీద అనాలిసిస్ చేశాను. నేను ఎప్పుడు కూడా దాన్ని ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ ప్రొడక్షన్. మనకున్న నెంబర్స్ అవుతుంది, అనాలిసిస్ ఎలా ఉంటుంది, రిజల్ట్స్ ఎలా వస్తాయని చెప్తుంటాం. సో చాలామంది మా స్టూడెంట్స్ కానీ కొంతమంది క్లయింట్స్ కానీ ఈవెన్ చిరు, వెంకటేష్, ఇంకా చెప్పాల్సి వస్తా అనిల్ రావిపూడి ఫ్యాన్స్ కూడా ఈ మధ్య ఇంకా ఆయన కూడా ఫ్యాన్స్ బాగా పెరిగారు. వాళ్ళు కొంతమంది అడిగారు, సార్ ఒక అనాలిసిస్ ఇవ్వండి సార్, జస్ట్ టైం షార్ట్ 2 days బిఫోర్, మరో 2 daysలో కాబోతుంది. అది ఇవాళ ఒక అనాలిసిస్ సినిమా కాంబినేషన్ ఎవరెవరు ఎలా ఉన్నాయి, ఎవరెవరి నెంబర్స్ ఎలా ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్, మనకు కావాల్సిన దీంట్లో డేట్ ఆఫ్ రిలీజ్ ఒకటి, వెంకటేష్ గారు, చిరంజీవి గారు మెయిన్ హీరోస్, అండ్ వన్ మోర్ హీరో అనిల్ రావిపూడి. వన్ మోర్ హీరో అనిల్ రావిపూడి ఎందుకన్నా చెప్తాను మీకు. సో ఇవి మన డేటు. యాక్చువల్లీ సినిమా టైటిల్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, 12 సంక్రాంతి. ఈ పాయింట్స్ మీద మనం అటు ఇటు అనాలిసిస్ చేసుకుంటే దీంట్లో ఇటువైపు మొత్తం అనాలిసిస్ పాయింట్స్, అక్కడ స్కోర్ బోర్డులో ఏవేవి ఎన్ని స్కోర్ చేస్తాయో తెలిస్తే క్లియర్గా అయిపోతుంది. ఇది ప్యూర్లీ అనాలిసిస్. సో చూసేద్దాం. మరి ముందుగా టైటిల్ చూద్దాం. మనశంకర వరప్రసాద్. ఈ మన అంటూ లేదు, అసలు పేరానికి నేను చాలాసార్లు న్యూమరాలజీ క్లాసుల్లో కానీ దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి ఎప్పుడైనా ఈ పేర్లు వైబ్రేషన్ ఎలా ఉంటుందని చెప్తుంటారు. స్క్రీన్ మీద మనకు కనిపించే పేరు ఓన్లీ చిరంజీవి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో హీరో ఎవరంటే చిరంజీవి గారితో వైబ్రేషన్ 99% అది. ఒక 1% ఎవరో సన్నిహితులో లేక ఆంధ్ర ఉన్నవాళ్ళు, సీన్ ఇండస్ట్రీ వాళ్ళకి తప్ప ఈ పేరు తెలియదు. శివశంకర వరప్రసాద్ టోటల్. శివశంకర ప్రసాద్ ఇది ఇస్ ద ఒరిజినల్ వాళ్ళు పెట్టిన పేరు. సో ఏమైనా ఎగ్జాంపుల్ ఇస్తుంటారంటే అక్కడెక్కడో చిన్నప్పుడు పేరు అక్కడ ఉంది, కానీ మనకి కొత్త విషయం స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో, జనాలు ఏం పిలుస్తారో దట్ గట్ వైబ్రేషన్. నథింగ్ టు డూ విత్ దట్ నేమ్ అని చెప్తాం. చాలామంది మన పేర్లన్నీ వేరే ఉంటాయి. ఇప్పుడు నా పేరు ఒరిజినల్ ఇది కాదు. సేమ్ శివశంకర్ ప్రసాద్ లాగే శివుడి ఆత్మలింగం పేరు మళ్ళీ శివుడి పేరు కాంబినేషన్ పెట్టారు అక్కడి నుంచి. అంటే ఈ రెండు గాడ్ డిఫరెన్స్ అవుతుంది. సో ముదిగొండ మహాబలేశ్వరం పెట్టారు, గోపీకృష్ణ పేరు మార్చుకున్నాం. సో అది చెప్పి అందుకే ఈ పేరు చాలా తరచుగా వాడుతుంటాం క్లాస్లో కూడా ప్రసాద్ గురించి. రెండో పాయింట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ న్యూమరాలజీ. ఆ పాయింట్ చెప్పినప్పుడు కూడా రోల్ మోడల్గా చిరంజీవి గారిని తీసుకుంటాం. ఆయన పర్సనాలిటీ కనుక తీసుకుంటే చాలా పర్సనాలిటీస్ ఉన్నాయి. పర్సనాలిటీలో హయ్యెస్ట్ స్కోర్ ఏదై ఉంటుందంటే ఇప్పుడు అవమానం కానీ లేదా సన్మానం కానీ, శత్రువులు కానీ మిత్రులు కానీ, రెండు కొంచెం కాంట్రవర్షియల్ ఉంటాయి. మీరు మొత్తం ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ అంటే సినిమా డైలాగులు యాజ్ పర్ డైరెక్టర్ అనుకోండి, ఆఫ్ స్క్రీన్లో చూసినప్పుడైనా మనం కొంతమందికి అజాత శత్రువు అంటారు కదా, ఆ టైప్ అజాత శత్రువు పెట్టచ్చు. ఎవరికి ఎక్కడ పోయినా కూడా ఓన్లీ పాజిటివ్ ట్యాక్స్, ఓన్లీ పాజిటివ్ మచ్చిక ఉంటుంది. ఏ ఫంక్షన్ ఎక్కడ మాట్లాడినా కూడా ఎవరి మీద దేని మీద కోపం ఉండదు. అదొకటి. ఈ పదం ఎందుకు పడుతున్నా అంటే మామూలుగా డేట్ ఆఫ్ బర్త్ 22 డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి బర్త్డేటు. చిరంజీవి గారి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేసాం 22 డేట్ ఆఫ్ బర్త్. ఆ 22 డేట్ ఆఫ్ బర్త్ ఏం చూపిస్తుందంటే ఆయన క్యారెక్టర్ కలిస్తే మా న్యూమరాలజీ క్యారెక్టర్స్ వేరే ఉంటాయి. అదే నెంబర్ 4 అంటే రాహు, అంటే వెరీ ఫిరోషియస్, యాంగ్రీ యంగ్ మెన్, అమితాబ్ బచ్చన్ లాగా ఉంటుంది. అది ఈ యాంగ్రీ యంగ్ మెన్ ఆయన టైటిల్స్ అన్నీ అవే ఉంటాయి, ఈ రాహు సంబంధించి ఉంటాయి అన్నమాట. హైలీ అది రెండే ఉంటాయి, ఫైట్స్ అండ్ సాంగ్స్ అలాగే ఉంటాయి. ఆ ఫైట్స్ అలాగే హై ఎనర్జీ ఉంటుంది, సాంగ్స్ అలాగే ఎనర్జీ ఉంటాయి ఇక్కడి నుంచి. సో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నెంబర్ 4తో వస్తుంది. కానీ 22ని ఆయన డేట్ ఆఫ్ బర్త్ చిరంజీవి గారితో కూడా ఎగ్జాంపుల్ చాలాసార్లు ఇటు చిరంజీవి అటు అమితాబ్ బచ్చన్ తీసుకుంటాం. ఏది డేట్ ఆఫ్ బర్త్ 11, ఈయన 22, మాస్టర్ నెంబర్స్. అంటే వాళ్ళు ఏదన్నా ఒక ఫీల్డ్ కానీ ఎన్నుకున్నారంటే ఆ ఫీల్డ్లో టాప్లో ఉంటారు, హిమాలయ శిఖర్లో ఉంటారని చెప్తుంటారు. మెనీ పీపుల్ ఆర్ దేర్. వీళ్ళిద్దరే కాదు, ఒక క్రికెట్లో ఉండొచ్చు, ఒక సాంగ్స్లో ఉండొచ్చు, ఒక ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, ఏ రంగమైనా టాప్లో ఉంటారు, అది ఉంటుంది అక్కడ. కానీ ఆ 22లో 2 and 2 మూన్ క్వాలిటీ, చంద్రుడి క్వాలిటీ ఉంది కాబట్టి మీరు రియల్ లైఫ్లో ఫైట్లో వదిలేండి, ఎవ్రీబడి నోస్ ఇట్, ఫైర్ అక్కడ. కానీ బయట లైఫ్లో కనుక మరి కనుక చూసుకుంటే మటుకు వెరీ వెరీ సాఫ్ట్ అండ్ హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అనమాట. ఎక్కడ తొనకడం బెడకటం ఏమీ ఉండదు. సో హైలీ బ్యాలెన్స్డ్ అని కూడా చెప్పొచ్చు. ఈ పదాలన్నింటినీ మేము ఎప్పుడన్నా వీళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు, ఈ క్యారెక్టర్స్ గురించి చెప్పాలన్నప్పుడు ఇలాంటి వాడు ఎగ్జాంపుల్ చేస్తాం. బ్యాలెన్స్ మైండ్ ఎలా ఉండాలి, డిసిప్లిన్ ఎలా ఉండాలి, సిస్టమ్ ఎలా ఉండాలి అని చెప్తూ ఉంటాం అన్నమాట అనాలిసిస్లో. సో ఇక్కడ మనకు శివశంకర్ ప్రసాద్ అన్నది ఇప్పుడు ఈ సినిమా ద్వారా కొద్దిమంది తెలుస్తుంది. ఇప్పుడు ఈ టైటిల్ ద్వారా ఓహో ఆయన పేరా మన శివశంకర్ ఒకటి యాడ్ చేశారు. మన శివశంకర్ అంటే ఇదివరకు మన చిరంజీవి అనుకునే వాళ్ళు ఈ సినిమా మన శంకర వరప్రసాద్ అని పెట్టారన్నమాట టైటిల్. ఎందుకంటే మీరు ఆయన గురించి చెప్పాలి, దెన్ లాస్ట్ బట్ లీస్ట్ ఇక్కడికి మన అనిల్ గారి గురించి చెప్పాలి, ఎందుకంటే రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. రిలీజింగ్ డేట్ వచ్చే 12 జనవరి 1926. చిరంజీవి, వెంకటేష్, అనిల్ రావిపూడి ఈ ముగ్గురు మెయిన్ రోల్ దీంట్లో. ఇవి పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఇచ్చాం. ఇక ఇక్కడ వైపు వస్తే ఇక్కడ అనాలిసిస్, ఇక్కడ స్కోర్ బోర్డు వేస్తున్నాం.
ముందు అనాలిసిస్లో ఎవరెవరికి ఏమన్నా దీంట్లో అని కనుక చూసుకుంటే టైటిల్లో వచ్చేసి మన శివశంకర్ షార్ట్లో ఎంఎస్విపి అని పెట్టాను ఇక్కడ. ఇది వచ్చేసి నెంబర్ 6 శుక్రుడు వీనస్, సినిమా ఫీల్డ్కి సంబంధించింది, ఫైనాన్స్ సంబంధించి నెంబర్ 6 అంటే వీనస్ అంటే శుక్రుడు, అందమైన గ్రహము, తర్వాత ఆర్థికపరమైన గ్రహం ఫ్రెండ్స్. ఇది నెంబర్ 6 ఉంది, ఇది ఇంపార్టెంట్. దెన్ కమింగ్ టు టైటిల్ తర్వాత డేట్ వచ్చింది 12th January 2026 అంటే 3/5 వస్తాయి. డేట్ వచ్చేసి 3 ఉంది, ఇక్కడ డెస్టినీ వచ్చేసి నెంబర్ 5. ఇది అగైన్ సినిమా బీటికి సంబంధించి నెంబర్ 5. ఈ రెండు ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇది లాస్ట్లో చెప్తాను ఈ లైన్ ఒకటి, ఇది కన్క్లూషన్ లైన్. ఇక్కడికి వచ్చేసి వీటిని కనుక తీసుకుంటే ఇప్పుడు స్కోర్ బోర్డుకు వద్దాం, ఎవరెవరికి ఎంతవరకు అవుతుంది, ఇవన్నీ ఎక్కడెక్కడ టాలీ అవుతాయి. ముందు చిరంజీవి అన్న పేరు కనుక తీసుకుంటే హీరో చిరంజీవి 4/8లో వస్తుంది. సో 60% ఏంటి రిలీజింగ్ డేట్కి ఆయనకి లక్కు, పర్సంటేజ్ కూడా ఇస్తున్నాను. ఈ డేట్కి, టైటిల్కి, ఈ సినిమా సక్సెస్కి, ఈ రిలీజింగ్ డేట్కి, వీటికి చూసుకుంటే చిరంజీవి పేరు దీంతో కనుక చూసుకుంటే ఇంక్లూడింగ్ డేట్ ఆఫ్ బర్త్ అవి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసాం, 60% వస్తుంది. అలాగే వెంకటేష్ గారు తీసుకుంటే 4/6 ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది 6. వీనస్ వచ్చింది కాబట్టి బోత్ ఆర్ కామన్, అందుకే ఫ్రెండ్షిప్ బాగుంటుంది వీళ్ళిద్దరిది. ఈయన 13 డేట్ ఆఫ్ బర్త్, ఈయన 22, బోత్ ఆర్ నెంబర్ 4 వ్యక్తిగతంగా, పర్సనాలిటీ, క్యారెక్టర్ వైజ్. సో డెస్టినీ మనం చూస్తే నెంబర్ 6. ఈయన వెంకటేష్ గారు కూడా ఈక్వల్లీ 60% స్కోర్ చేస్తారు. అంటే ఈ సినిమా సక్సెస్కి ఒక 100%లో ఎంత చేస్తారో ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్ అంటే 60 ఉంది. ఇక మెయిన్ పర్సన్ వచ్చేటికి అనిల్ రావిపూడి. ఇక్కడ అంటే ఓన్లీ ఈ సినిమా డేట్లు వీటి పరంగా చెప్తున్నాను. అనిల్ రావిపూడి వచ్చేప్పటికి ఈ 3/5లో ఉన్నారు. డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం, అనిల్ రావిపూడి పేరు తీసుకున్నాం, ఈ 3/5లో ఉంది. ఇప్పుడు రిలీజింగ్ డేట్ చూడండి ఎంత టాలీ అవుతుంది దానికి. రిలీజింగ్ డేట్ కనుక 12 January 19 తీసుకుంటే ఇట్ ఈస్ 3/5 కరెక్ట్గా టాలీ అయిపోయి. రిలీజింగ్ డేట్ అన్నది అనిల్ రావిపూడి గారికి అంటే ఆయన చూసుకుంటే ఇట్ ఈస్ లక్కీ అండ్ ఫైనాన్స్కి వస్తాయి. 3/5 క్యారెక్టర్ వచ్చేసి కంచి. ఆ తర్వాత ఇంకా ఓవరాల్గా ఏముంటాయి దీంట్లో అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరి డెస్టినీ కూడా, ఈ ముగ్గురు హీరోలు అన్ని డెస్టినీస్ కూడా నెంబర్ 5లో ఇవ్వబడుతున్నాయి. ఎక్కువ శాతం నెంబర్ 5లో ఇవ్వబడుతుంది. నెంబర్ 5 ఏమంటారంటే న్యూమరాలజీ పరిభాషలో బిజినెస్ నెంబర్. అంతకుముందు ఇంకోటి ఏం వాడచ్చు అంటే జ్యోతిష్యాలు కూడా జ్ఞానకారకుడు, వ్యాపారకారకుడు అంటారు నెంబర్ 5ని. సో ఇవి కనుక చూసుకుంటే జ్ఞానకారకుడు అంటే దీంట్లో అందరూ ఉన్నవాళ్ళు, దీంట్లో అనిల్ రావిపూడి తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇవన్నిట్లో స్కోర్ కనుక తీసుకుంటే ఈయనకి, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ వచ్చింది దీనికి ఎక్కడ తేడా లేకుండా. సో ఈయనకి ఎంత వేయచ్చు స్కోర్ బోర్డులో 100% వేయచ్చు. ఇప్పుడు ఏమర్థమైపోయిందంటే ఈ సినిమా హిట్కి కారణాలు అక్కడ అర్థమైపోయింది. 60 కూడా కాంట్రిబ్యూషన్ ఉంది అక్కడ నుంచి ఈక్వల్లీ. సో దట్ ఈస్ ఎనఫ్, మోర్ దెన్ వెళ్ళిపోతుంది, యావరేజ్ పైన వెళ్ళిపోతుంది. సో అనిల్ రావిపూడి గారిది 100% ఉన్న ఈ డేట్లు అన్నీ కనుక తీసుకుంటే ప్రతి పేరు, రిలీజింగ్ డేట్, ఇక్కడ చిరంజీవి గారి డేట్ ఆఫ్ బర్త్, వెంకటేష్ గారిది, ఇవన్నీ కనుక తీసుకుంటే ఈయనకి ఈ స్కోర్ 100%. ఇదే మీరు కొద్ది పాత సినిమాలు చూసినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్టర్ కాబట్టి ఓ పెద్ద పోస్టర్స్ ఉండేవి అక్కడ, ఏముండదు దాంట్లో నుంచి ఓ బ్లాక్ పోస్టర్ వేసేస్తారు. కింద ఏదో ఒక టైటిల్ పెట్టేస్తే ఏ ఫిలిం బై దాస నారాయణరావు, ఏ ఫిలిం బై శ్యామ్ బెనగల్, ఇట్లా ఫేమస్ డాక్టర్స్ హాలీవుడ్, టాలీవుడ్ అంటే మీకు తెలుసు, ఎక్కువ కోట్ చేయను దీని గురించి మాట్లాడు కాబట్టి అక్కడ ఏ ఫిలిం బై అని ఉండేది అక్కడి నుంచి. సో దీనికి నేను ఏం పోస్టర్ అంటే ఏ ఫిలిం బై అనిల్ రావిపూడి, ఈ మొత్తానికి ఏది మెయిన్ హీరో. అందుకే స్టార్టింగ్లో మళ్ళీ ఇప్పుడు హీరో వాడుతుంటాను. ఆయన యాక్షన్ మాట్లాడే తీరు కూడా హీరోలాగే ఉంటుంది. అడుగుతున్నారు కూడా, సార్ మీరు ఎప్పుడు హీరోగా చేస్తాను, ఆయన చాలా జాగ్రత్త మనిషి. ఎందుకంటే నెంబర్ 5 ఇక్కడ చెప్పాక 5 and 3. ఇంకోటి ఈ వీటి కాంబినేషన్లో ఈయనకి సక్సెస్ కారణం ఏముంటుంది, ఈ సినిమానే కాదు ఇన్ జనరల్ ఆయనకి ఈయనకున్న సక్సెస్ కారణం ఏంటంటే ఈ 3/5లో ఒకటేమో 3 లక్కీ నెంబర్ అంటారు న్యూమరాలజీ భాషలో, డివైన్ గ్రేస్ అండ్ లక్కీ. సినిమా ఇండస్ట్రీలో కూడా మీరు చూస్తుంటారు, మంచి వాళ్ళు టాలెంట్లో ఉన్న వాళ్ళు వెనుకబడిపోయి ఉంటారు, సగం టాలెంట్ కొద్దిపాటిన వాళ్ళు ఒక్కసారి టాప్ వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడు మనం ఏమంటాం అక్కడి నుంచి, దేనికైనా లక్ ఉండాలి సార్, కొంచెం సుడు ఉండాలి సార్ అంటుంటారు. సో సినీ పరిశ్రమ మటుకు డెఫినెట్గా ఇండస్ట్రీకి మటుకు లక్ అన్నది ఉండాలి. అది లేకపోతే ఎటువంటి వాళ్ళైనా కొన్ని రోజులు అజ్ఞాతలు ఉండాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అనిల్ రావిపూడికి 2 ఉన్నాయి. ప్లస్ నెంబర్ 5 జ్ఞానకారకుడు అని చెప్పాయి కదా, అది మామూలు బిర్యానీ కాదు. అక్కడి నుంచి దేన్నైనా అక్కడ సినిమా అయినా, ముఖ్యంగా మన సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మూవీని అంతా అందరినీ ఆర్టిస్ట్తో సహా మొత్తం A to Z దాని లోపల పనిచేశారు అందరినీ కూడా ఎవరెవరితోని ఏ విధంగా పని తీసుకోవాలని బ్రహ్మాండంగా చూసుకుని నెంబర్ 5. ఈ నెంబర్ 5 వాళ్ళని ఎట్లా పని తీసుకోండి, చాలా డిఫికల్ట్ టాస్క్ కదా. వెంకటేష్ గారిని సీనియర్ మోస్ట్ హీరోస్, ఆయన డైరెక్ట్ చేయాలి. చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలంటే ఇంకా మామూలుగా కొంతమంది భయపడతారు కూడా, అమ్మో ఆయన డైరెక్షన్ చేయాలని. కానీ ఇక్కడ నేను ఎందుకు చేయగలుగుతున్నాడంటే ఇక్కడ ఈ నెంబర్ 5 ఆయన అదే టాలీ అవుతాయి, వీళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ నేచర్ ఉంది కాబట్టి ఈయనకి ఎట్లా కావాలంటే ఆ విధంగా మలుచుకుంటాడు. వితౌట్ ఎనీ కామెంట్, వితౌట్ ఎనీ నెగిటివ్ కామెంట్. ఏది నెగిటివ్ మాట్లాడటం కానీ, కమాండ్ చేయటం కానీ లేకుండా, డైరెక్ట్ అంటే కొంత కమాండ్ కూడా చేస్తారు కదా,
నువ్వు సరిగా చేయలేదు మళ్ళీ చేయి అని అంటుంటా. అలాంటి కాకుండా చాలా ఫ్రెండ్లీగా, ట్యాక్ట్ఫుల్గా, ఇంకా చెప్పాలంటే దీన్ని చూసుకుంటే చాణక్యుడిలాగా దాన్ని తీసుకుంటారు అనమాట. సో ఇది ఈయన మొత్తం వర్కింగ్ కనుక తీసుకుంటే ఎక్కడైనా కూడా మీరు డైరెక్ట్ అడగండి, ఈయన సక్సెస్ రీజన్ ఇది. ఇంకా ఫ్యూచర్లో వచ్చే కూడా అంతే. మొత్తం ఏ ఆర్టిస్టులు ఎవరైనా కూడా అందరినీ కూడా ఈయన చాలా సున్నితంగా డీల్ చేస్తాడు. ఎవరిని నొప్పించకుండా తానవ్వక నొప్పించినట్టు తీసుకొచ్చి తనకేం కావాలో ఇది చెప్పేది కూడా ఈ నెంబర్ 5 డెసిషన్లు అందరికీ వర్తిస్తుంది, నాట్ ఓన్లీ అనిల్ రావిపూడికి. ఈయనకేమో లక్కీ కలిసి వచ్చి ఈ సినిమా గురించి నెంబర్ 5 వాళ్ళు ఎవరన్నా కూడా ఉంటారు. ఇందిరాగాంధీకి నెంబర్ 5. వీళ్ళు తలుచుకున్నదే చేస్తారు. ఎదుటి వాళ్ళు విన్నట్టే వింటారు, వాళ్ళ దారిలో పోయినట్టే వెళ్తారు. చివరికి వీళ్ళందరూ వీళ్ళ దారిలోకి వచ్చేస్తారు. ఈ సినిమా మొత్తం కూడా కారణం సీక్రెట్ ఇది. ఫ్యూచర్లో కూడా ఈయనకి ఏంటంటే ఎవరితో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా ఆ ప్రాజెక్ట్కి అంతా ఒకేసారి అట్లాగే చేద్దాం సార్, మీరు చెప్పింది కూడా చేద్దాం సార్ అనుకుంటూనే వెళ్ళి చివరికి మళ్ళీ దాన్ని 1-2 సార్లు రిపీట్ చేసి తొందరలో తెచ్చుకుంటారు. సో ఈ కెపాసిటీ యాజ్ ఏ డైరెక్టర్గా, ఇంకా యాజ్ ఎ రైటర్ కూడా ఉంటుంది. ఈ డైలాగ్స్ కూడా కొన్ని చెప్పుకోవచ్చు. అన్నీ ఉన్నాయి. ఆల్రౌండర్ నెంబర్ 5 అంటే ఆల్రౌండర్. ఒక బిజినెస్సే కాదు అన్నిట్లో, ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీస్లో, ఫిల్మ్ అండ్ ఎనీ అదర్ ఇండస్ట్రీ, ఇంకా ఏదైనా ఇండస్ట్రీ బిజినెస్లో దిగిన నెంబర్ 1, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా నెంబర్ 1 యాజ్ ఏ డైరెక్టర్గా. ఇక్కడ నెంబర్ 3 అన్నది ఈ 2 డైరెక్ట్ నెంబర్స్. ఇది ఇంటెలిజెంట్ అండ్ ఇది నెంబర్ 1. ఎందుకంటే చాలామంది ఎన్టీఆర్ గారు డైరెక్టర్, మంచి మంచి సినిమాలు తీశారు, హీరోగానే తెలుసు. శ్రీకృష్ణ పాండ్యన్ డైరెక్టర్ ఎవరు అనగానే క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఇప్పుడు వాళ్ళు. సో ఆయన కూడా డైరెక్ట్ చేస్తారు. ఆ నెంబర్ డైరెక్షన్ నెంబర్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఇది ఓవరాల్ కనుక చూసుకుంటే ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఏం చెప్పానంటే ఇక్కడ నుంచి అందరూ కూడా డెస్టినీస్ అందరితో ఒకటే ఉంది. అంటే ఇక్కడ అన్ని డేట్ ఆఫ్ బర్త్ వేసి ఎవరిది 1950, 60 అది అసలు వేయకూడదు. ఇప్పుడు ఈ సినిమాలు ఇంకోటి కూడా రిలీజ్ అయింది, కొందరికి నచ్చదు కూడా. ఏది చిరంజీవి గారిని ఏమంటారు అంటే ఒకవైపు మెచ్చుకుంటారు, రెండో వైపు ఆయన రాసం బయట పెడుతున్నారు. ఏమని మెచ్చుకుంటున్నారు? చిరు గారు 70 years కూడా ఏం లుక్ అండి, 70 ఏం డ్యాన్స్ అండి, హ్యాట్స్ ఆఫ్ అండి అంటారు. ఇది బాగానే ఉంది. అదర్ సైడ్ ఆఫ్ ది ఎకానమీ ఉంది, ఆయనకు అప్పుడే 70 ఏళ్ళు వచ్చాయి అని గుర్తుపెడుతున్నారు కంటే. అందుకోసం ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేయలేదు. బట్ ఐ గాట్ అందరి డేట్ ఆఫ్ బర్త్ మన దగ్గర ఉన్నాయి. గూగుల్ మామ ఉంటారు కదా, ఈ డేట్ ఆఫ్ బర్త్లో అనేది ఇక్కడ వేయకూడదు. సో దాని నెంబర్ మటుకు ఇక్కడ డెస్టినీస్ ఇన్బిల్ట్. అసలు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఎలా చూశారంటారు. నాకు అవసరం లేదు, మిగతా వాళ్ళకి అవసరం, కానీ వితౌట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పొచ్చు. సో పేర్లు అనేది చాలా వైబ్రేషన్ అవుతాయి. కాబట్టి ఇది ఈ సంక్రాంతికి వచ్చే ఈ సినిమా. ఇంతకీ ఈ టైటిల్ మీద, ఈ కాంబినేషన్ మీద సినిమా అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏమై ఉంటుంది అని అంటే, ఇక్కడ అనిల్ రావిపూడి ఆల్రౌండర్ అని చెప్పే కదా, దీంట్లో ఏం చేసి ఉంటారంటే, మనం పండుగలు వచ్చినప్పుడు సంక్రాంతి కానీ రాబోయే సంక్రాంతి కూడా వస్తుంది, ఏదైనా భోజనానికి వెళ్ళినప్పుడు లేదా మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు విందు అంటారు కదా, ఏం బాగుంది, ఎలా ఉంది సార్ ఫంక్షన్లో, ఫుడ్ ఎలా ఉంది అంటారు. స్వీట్ బాగుంది సార్ అంటారు. మరి మిగతా కారా బాగుంది సార్, బిర్యానీ ఎలా ఉంది, బాగుంది సార్, ఇంకా ఎలా ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి బాగుందని బయటకు వెళ్ళిపోతారు. పెళ్ళిళ్ళు జరిగిందంటే 50% సక్సెస్. అమ్మాయి అబ్బాయి ఈడు జోడుగున్నారు, అక్కడ ఫుడ్ ఐటమ్ దగ్గరికి వెళ్తే బఫే సిస్టంలో అన్ని ఐటమ్స్ బాగుంది సార్, అదిరిపోయింది సార్ అంటారు. విందు మటుకు అదిరిపోయింది, బ్రహ్మాండంగా సార్ వంటారు అనుకుంటారు. ఎందుకంటే ఆంధ్రుల వాళ్ళు అన్నది భోజన ప్రియులని అర్థం. చాలా మటుకు మొత్తం టోటల్ ఇండియాలో చేస్తున్నా కూడా ఆంధ్ర పీపుల్ ఫుడ్ టేస్ట్ నార్త్ ఇండియాలో ఎవరికి ఉండదు. లిమిటెడ్ టేస్ట్, లిమిటెడ్ ఐటమ్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో ఈ ఎగ్జాంపుల్తో నేనేం చేసి ఉంటారంటే, ఈ సంక్రాంతికి అక్కడ మనం ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు విందు భోజనం ఎట్లా మనం ఇప్పుడు చేసుకుంటాం. ఇప్పుడు రోజు సంక్రాంతి కాదు కదా, ప్రతి పండగకి హిందూ పండుగలో ఏదో స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. అవి తిని పదార్థాలు ఆ రోజు శుభ్రంగా తిన్న తర్వాత ఈ మూవీలో చూస్తే ఇవే ఇంప్లిమెంట్ దాంట్లో చేశారు. అంటే ప్రేక్షకులకు ఏం కావాలో అవన్నీ దీంట్లో ఉంటాయి. ఎందుకంటే ఈ నెంబర్ బట్టి చెప్తున్నాను, ఇక్కడ ఏమేం కావాలన్నది వాళ్ళ దగ్గర నుంచి మొత్తం తీసుకుంటారు, యాక్టర్ దగ్గర నుంచి తీసుకొని అన్ని దాంట్లో వేసేసారు. సో ఏమైపోతుందంటే కన్క్లూషన్ ఎలా ఉంటుందంటే, ఆబాల గోపాలం అని అంటారు కదా, సరే ఆడియన్స్ ఎలాగూ ఉంటారు, వెంకటేష్ గారి ఆడియన్స్ ఉన్నారు, ఈయనకి ఆడియన్స్ ఉన్నారు, చిరంజీవి గారి ఆడియన్స్. ఇన్ ఎడిషన్ టు ఆడియన్స్ బయటకి వెళ్తే ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కూడా చెప్పొచ్చు. కుటుంబతో సహా కూడా దీంట్లో చూసుకోవచ్చు. ఈ పాటకి ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు, ట్రయల్ చేసి తెలిసే ఉంటుంది. బట్ ఒకసారి ఎలా ఉండబోతుందని ఇంతవరకు దాంట్లో ఉంటుంది. ఇది సక్సెస్ రేటుకు ఉంది. ఇంకో 2 రోజులు రిలీజ్ అవుతుంది కాబట్టి దీనికి సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా వరకు దీంట్లో ఉన్నాయి. ఈ సినిమా నుంచి రిజల్ట్ ముఖ్యంగా అనిల్ రావిపూడి గారికి ఏమొస్తాయంటే, ఊపిరి తీసుకోలేంత ఆఫర్లు వస్తాయి. మామూలుగా సార్ ఒక హీరోతో ఛానల్ డైరెక్ట్ వెళ్తారేమో, ఈయన దగ్గర క్యూలు కడతారు. అది మటుకు రాసి పెట్టుకోవచ్చు. సో మీ న్యూమరాలజిస్ట్ గోపీకృష్ణ, చూస్తుండండి బెస్ట్ ఎంజేకే యూట్యూబ్ ఛానల్.